జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. అమెరికాకు ఒక చట్టం ఉంటుంది. ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినట్టు శాంక్షన్స్ పెట్టొచ్చు కొన్ని దేశాల మీద, ఎక్సెట్రా ఎక్సెట్రా, విచ్ దే కాల్డ్ as 8611 ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదేదో ఉంది అలా. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేసిండంటే రష్యన్ శాంక్షన్స్ తీసుకొని వచ్చిండు, బై గ్రాహం అని చెప్పి తీసుకొని వచ్చిండు. ఈ గ్రాహం ఏం చేస్తున్నది అని అంటే భారత్ మీద ఒక పీఠ గ్రహం, ఇక ఏదంటే గ్రహణం పడ్డది అని అన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎట్లా అని అంటే 100% టారిఫ్లు, ఇది భారత్కి చాలా ప్రాబ్లము, ఎక్సెట్రా ఎక్సెట్రా, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు వేస్తున్నాడు ఈ టారిఫ్ భారత్ మీద అని అంటే, మేము ఎన్నోసార్ల నుంచి చెప్తున్నాం, నువ్వు రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు, నువ్వు కొనుడు దూరం మాట కానీ పెంచుకుంటూ పోతున్నావు, ఇట్లయితే నడవది. రష్యా యుద్ధం చేసి మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు యుక్రెయిన్ మీద. యుక్రెయిన్ మా మిత్ర దేశం. ప్రపంచ శాంతి కోసం రష్యా ఆగుతలేడు, నరహంతకుడైండు, నరభక్షకుడైండు, ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడుతున్నాడు. వీడు ఎవడో సుఖమైనడు అయినట్టు అమెరికా. వీడు వెనజులా మీద చేస్తే మనం ఏమనొద్దు, వీడు ఇరాన్ మీద చేస్తే మనం ఏమనొద్దు, వీడు ఎవరి మీద ఏం చేసినా కానీ మనం ఏమనొద్దు, వీడు పెద్దన్న పాత్ర పోషిస్తాడు, మనం ఇంటికి భజన చేసుకుంటూ కూర్చోవాలి. గంట కూడా ఫరక్ పడదు భారత్కి ఈ గ్రహంతోని ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు శాంక్షన్స్ మీద పేరు మీద ఏదో పెడతాను. అరే భయ్, నువ్వు అర్థం చేసుకుని ఆ దేశం నడవాలంటే 85% ఆఫ్ ది ఆయిల్ అనేది నాకు రావాలా. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశం నాది. సో ఆబ్వియస్గా మా నీడ్స్ ఫుల్ఫిల్ కావాలని అంటే మాకు ఆయిల్ కావాలా. ఇన్ఫ్యాక్ట్ నేను శాంక్షన్స్ ఇస్తా, ఇక భారత్ పతనం అయిపోతుంది అని అంటే నీ గంటేం కాదు, ఫస్ట్ నీ బతికెట్టుందో చూసుకో అమెరికా దాట. నీ అప్పుల కుప్పు ఎట్లయితుందో ఒకసారి చూసుకో, కట్టనికి పైసలు అయితే వస్తున్నాయని అని అడుగుతున్నా. ఇది నువ్వు ఏదైతే శాంక్షన్స్ పెడుతున్నావు చూడు బ్రదర్, ఇది ఆబ్వియస్గా అది భారత్కి బెనిఫిట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే రష్యాకి ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఇవాళ భారత్ గర్వంగా గమండుగా డైరెక్ట్గా చెప్తున్నది, నేను సెకండ్ లార్జెస్ట్ రష్యన్ క్రూడ్ ఆయిల్ తీసుకునే దేశము అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే రోజుకి సంవత్సరానికి ఈ ఇంపోర్ట్ ఏదైతే ఉంది చూడు క్రూడ్ ఆయిల్ది, అది 34% స్పైక్ అవుతున్నది. నాకు తెలిసి జూన్ 2026లో 34% అయింది. నువ్వు వాడ హోర్మూజ్ తెరవనియవు, ఇరాన్తో ఒక చర్చలు చేస్తావు, వాడు వెనకకైనా వచ్చి నేను ఖాన్బైరీ కొడతాడు పాడు మనని, అది క్లోజ్ కాదు. సౌదీ అరేబియా పెద్ద కన్ఫ్యూజన్లు ఉన్నది, పక్కకున్న గల్ఫ్ దేశాలు కూడా నీతో దోస్తానా ఎందుకు చేసినాయి అన్నది పెద్దగా అర్థమైతలేదు. ఇవన్నీ పరిస్థితులలో నువ్వు వచ్చి నేను చెప్పినట్టు వినాలా అంటే ఎట్లా అవుతుంది అని చెప్పి నేను ఇలా అడుగుతున్నా. శాంక్షన్స్ ఇవ్వాలి, నువ్వు కొత్తగా పెడతలేవు కదరా భయ్, నాకు అర్థమైతలేదు అమెరికా వాడిని అడుగుతున్నా. నువ్వు వెనకటికి కూడా పెట్టినావు, ఇప్పుడు కూడా పెడుతున్నావు. ఇవాళ కొత్తగా పెట్టింది ఏం లేదు. గ్రాహం బిహం బొంగు భూషణం ఇవన్నీ పక్కకు పెడితే, ఇన్ఫ్యాక్ట్ రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ ఏవైతున్నాయో చూడు, అవి $15 బిలియన్ నుంచి $21 బిలియన్ ఉండే మంత్లీగా. అది 2026లో సుమారు 158 నుంచి $183 బిలియన్ దాకా పోయేటట్టున్నది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇది రెండు రకాలుగా పెట్టిండి. ఏందనంటే మనోడు క్రూడ్ ఆయిల్ అయితే రష్యా దగ్గర కొనొద్దట, బట్ గ్యాస్ మాత్రం కొనొచ్చట. 15% కంటే ఎక్కువ ఏదైతే దేశం గ్యాస్ కొంటుంది చూడు, దాని మీద శాంక్షన్ పెడతారంట. వీళ్ళు అయ్యా జాగిరి ఎందుకు చెప్పాలా, యూరోప్ అగర్ రష్యన్ గ్యాస్ తీసుకోకపోతే కరెంట్లో ఏమి ఉండే వాళ్ళకు చలికి చచ్చిపోవాలి కొడుకులు ఒక్కొక్కడా ఇప్పుడు వచ్చే నవంబర్ డిసెంబర్లలో. ఇది ఫ్యాక్ట్. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి మాత్రము ఫైన్, అనుకూలంగా ఉండే చూడు లే ఎడ పంచాయతీ చేద్దాం. ఈ అవగాహనలకు అర్థమైతలేదు ఏంటంటే ఈ అమెరికన్లకు ఈ ట్రంప్ గానికి అయితే అసలే అర్థమవుతలేదు. ఇప్పుడు ట్రంప్కి అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఎన్ని శాంక్షన్స్ పెడితే అది రష్యాకు బెనిఫిట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ రాజకీయ నిపుణులు ఏమని మాట్లాడుతున్నారంటే, ఏదైతే అమెరికా ఈ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది చూడు, దీనివల్ల లాభ పొందేది పెద్ద దేశాలు ఆర్ ఆయిల్. ఇట్లా తీసుకుందాం, పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో చూడు అవి ఖచ్చితంగా లాభపడితే, ఎస్పెషలీ సౌత్ ఏషియాలో. అందులో భారత్ ఖచ్చితంగా ఉంటుంది, రష్యా ఆబ్వియస్గా ఉంటుంది, బికాస్ రష్యాతో మనం కొంటున్నాం కాబట్టి. చైనా కూడా గట్టిగా మనకు దగ్గర అవుతుంది. రాజకీయ నిపుణులు ఏమని మాట్లాడుతున్నారనంటే అమెరికాలోనే, మళ్ళా వేరేలు కూడా కాదు, అమెరికాలోనే మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ పిచ్చోడు చేస్తున్న చాతలకు అర్థమైతలేదు కానీ భారత్ అమెరికా మూతి మీద దాన్ని చైనాకు దగ్గరైనా అవుతుంది ఇట్లాంటి చాతలు చేసుకుంటూ కూర్చుంటాయి. ఈ పిచ్చోడికి ఏమన్నా సమాజ్ అవుతున్నాడా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ ముచ్చట మనం చూస్తే ఇట్లా డేటా చూసి మాట్లాడితే ఇలా రష్యన్ ఎనర్జీ సెటిల్మెంట్లు వీడితో పెద్ద డాలరా అని చెప్పి మాట్లాడతాడు. వీడు శాంక్షన్స్ పెట్టగానే ఎవడో గజ వణుకుతున్నట్టు. ఇప్పుడు వీడు పెట్టిన శాంక్షన్స్ ఏమన్నా ఆపిన యుద్ధాన్ని అంటే ఆపలే, పోనీ ఈడు యుద్ధాన్ని ఆపిండా అంటలే, ఈడు యుద్ధం చేయొచ్చు ఎవడు పడతాడుతో. అదే రష్యా వాడు చేస్తే మాత్రం వాని ఇంటిగ్రిటీ కోసం, వాని సౌవరెనిటీ కోసం అది తప్పవుతుంది. ఈయన అయ్యా జాగిరి ప్రపంచం అంతా అమెరికా వాడిది. జస్ట్ ఇమాజిన్ చేయరు ఫ్రెండ్స్, ఇవాళ భారత్ దగ్గరికి ఇట్లా న్యూక్లియర్ బాంబు లేకపోయిన ఉంటే భారత్ పరిస్థితి ఏ రకంగా ఉంటుండే జస్ట్ ఇమాజిన్ చేయరు మీరు. వాడు ఇరాన్ని పోయి ఎంత ఇబ్బంది, వెనజులా ఎట్లా చేసాడు, అడైతే మొత్తం ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసిండు, పెద్ద కిడ్నాపర్ ఆడు. కరెక్టా రాంగా, మన దగ్గర కిడ్నాపరే అంటారు కదా, కిడ్నాప్. నీకు అర్థమైందా? మళ్ళీ ఎట్లా మాట్లాడిండు, భారత్లో కూడా ఇట్లా భారత్లో అయితే ఆదరా నా వాయుసేనని లేకపోతే నా నేవీని నా ఆర్మీని ఛేదించేంత జిగర్ల దమ్ముందా ఈ కొడుకులకు?
నెక్స్ట్ చూస్తారు మీరు ఇప్పుడు వాట్ ఈస్ ద టెక్నాలజీ ఆఫ్ భారత్ అనేది. నువ్వు ఇట్లాంటి అడ్డమైన పంచాయతీలు చేసుకుంటూ వస్తున్నావు అని చెప్పి ఇవాళ రష్యన్ ఎనర్జీ సెటిల్మెంట్స్ 2026 అబ్స్ట్రాక్ట్ డేటా తీసుకొని చూస్తే నువ్వు రష్యా ఇంకా చైనా ట్రేడ్ ఒప్పందంలో 67% వాళ్ళు చైనీస్ కరెన్సీలో చేస్తున్నారు, 24% రష్యన్ రూపాయలలో చేస్తున్నారు, ఓన్లీ 5% డాలర్లలో చేస్తున్నారు. సేమ్ మన భారతదేశంలో కూడా గట్లనే మొత్తం బిజినెస్ అంతా మనం రూపాయల్లో చేసుకుంటున్నాం. ఇప్పుడు బంగ్లాదేశ్ని కూడా పక్కకు కలుపుకున్నాం మనం. ఇది నువ్వు యాద పెట్టుకో, ఆలోచించు. ఇంకొక శాంక్షన్ ఇది ఏమని తీసుకొచ్చిండంటే డార్క్ ఫ్లీట్ షిప్లు అంటారు, అంటే షాడో షిప్లు అని అంటారు. ఈ షాడో షిప్లలో ఏం చేస్తారని అంటే ట్రాకింగ్ సిస్టమ్ AIS అనేది అయితే ఉంటుందో చూడు దాన్ని డిజేబుల్ చేస్తారు, అంటే గుర్తుపట్టొద్దు అని డిజేబుల్ చేస్తారు. దాని ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ రేడార్, ఆ ట్రాకింగ్ సిస్టమ్ ని డిజేబుల్ చేస్తారు. ప్లస్ ఇక్కడ ఒక జెండా ఖచ్చితంగా ఎగిరేయాలి ఏ దేశానికి చెందింది అని, ఆ జెండాను కూడా వీళ్ళు మారుస్తుంటారు అంటే తెలియొద్దనని. రష్యా మేజర్ గా దందా ఈ ఆయిల్ అంతా ఒక ఇట్లాంటి ట్యాంకర్ల నుంచే పంపిస్తుంది. దీన్ని డార్క్ ఫ్లీట్ అంటారు, షాడో ఫ్లీట్ అని అంటారు. ఓనర్షిప్ తెలియకుండా తీసుకొని పోతారు. సుమారు ప్రపంచం మొత్తంలో 2200 ఈ డార్క్ ఫ్లీట్ వెజల్స్ ఉన్నాయని అనేది ఒకటి అంచనా. 54% ఆఫ్ ది రష్యన్ దంద మొత్తము ఈ షాడో ఫ్లీట్లలో ఖచ్చితంగా జరుగుతుంది. 25 న్యూ షాడో LPG షిప్లు ఆగస్టు 2026లో పెట్టిరారు. సరే ఇప్పుడు వీడేదో శాంక్షన్ పెట్టినా అది చేసినా అని అంటారు. దానికి రష్యా ఐడియాలు తెచ్చుకోదా, దానికి సొల్యూషన్లు కనిపెట్టుకోదా? ఓ మాట అడుగుతున్నా. ఈడేదో చేద్దామని అనుకుంటాడు, ఆడేదో అవుతుంటుంది. ఈ ముక్కు కిందనే ఇంకొక కథ నడిచింది. మళ్ళీ ఈడేం బీక్తుండో నాకు అర్థమవుతలేదు. ట్రంప్ ఇది చూసినావా లేదో నాకు తెలియదు. ఇటు ప్రపంచ శాంతి కోసం మాట్లాడుతా అంటాడు, ప్రపంచ శాంతి కోసం మాట్లాడతానంటాడు. మళ్ళీ ఈడి చేలానే సౌదీ అరేబియా పంచాయతీలు అగ్రిమెంట్లు రాసుకుంటుంది. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ 3 ఇస్లామిక్ దేశాలు ఒక మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ చేసినాయి. దాన్ని మక్కా డాక్ట్రైన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మక్కా డాక్ట్రైన్ అంటే ఇస్లామిక్ నేషన్స్ కదా ఈ 3 కలిసి. ఏంది అని అంటే మా మీద ఇట్లా ఏమైనా అటాక్ చేసినాయంటే మేము 3 ఒకటైతే మళ్ళీ బద్దలు వల కొడతామని అంటారు. సూపర్గా అని అనుకున్నాను. వెనకటికి కూడా సౌదీ అరేబియా వాడు పాకిస్తాన్ వాడు కూడా వేసుకున్నారు ఇట్లనే గడివికి ఆపరేషన్ సింధూర్లా. ఉన్నమాట చెప్తే పాకిస్తాన్కే సౌదీ అరేబియా అని అన్నది. ఆపరే పెట్టుకో భారత్తోని అని చెప్పి తిట్టిండ్రు. మళ్ళీ ఇప్పుడు గడివిగనికి ఇంకొకటి చేసుకున్నారు వీళ్ళు. అంటే నువ్వు ఏం చూపెట్టాలని అనుకుంటున్నావు? మీ ఇస్లామిక్ బ్రదర్హుడ్ మీరు చూపెట్టాలనుకుంటున్నారు. అందరికీ తెలిసిందే మీరు అందరూ ఒకటేనండి. కొత్తగా ఏం చేయాల్సిందే అవసరం ఉన్నది? సరే ఇలా సకదనాలు చూసి మనం మాట్లాడితే వీళ్ళు డిఫెన్స్ అగ్రిమెంట్ రాసుకున్నారు కదా, డిఫెన్స్ అగ్రిమెంట్ రాసుకోగానే హౌతీలు వచ్చి అటాక్ చేసిరు సౌదీ అరేబియా మీద, బద్దలు వాళ్ళు కొట్టిపోయారు. మళ్ళీ ఒప్పందం రాసుకున్న టర్కీ వాడు పోలే, ఒప్పందం రాసుకున్న పాకిస్తాన్ వాడు పోలే సౌదీ అరేబియాకి మద్దతు తెలపనికి. ఇది మక్కా డాక్ట్రైన్. మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, ఇలా పంచాయతీ ఏ రకంగా ఉందో. మళ్ళీ ఈ మక్కా డాక్ట్రైన్లో కూడా ఇప్పుడు అలా ఒకటే ఒక న్యూక్లియర్ స్టేట్ ఉన్నది పాకిస్తాన్. ఎక్కడ కూడా మేము న్యూక్లియర్ మీకు మద్దతు తెలుపుతాము హెల్ప్ చేస్తాము అని చెప్తలేరు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాన్ దగ్గర ఉండాలి కదా. నూర్ఖాన్ బేస్ ఏమైందో ఒకసారి యాద పెట్టుకోర్రి. చిమ్నీలకైనా కొట్టిరు మనోళ్ళు పోయి బ్రహ్మోస్ని చిమ్నీలకైనా కొట్టిరిపోయి. నాకు తెలిసి ఇప్పుడు అలా వారెడ్స్ సెంట్రిఫ్యూగ్స్ అన్ని సపరేట్ ఏదైతే పెడతారో పుచ్చలు వలిగిపోయి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గర టెక్నాలజీ ఉన్నదో నాకు లేదో నాకు డౌట్. అందిస్తే మన చైనా వాడు అందియాలి కానీ ఈ నా కొడుకులకు అదేం పెద్ద సీన్ లేదు. సో ఈ టారిఫ్ గిరిఫ్ అనేది అయితే చేసి నువ్వు ప్రభుత్వాన్ని మలైన్ చేద్దామని చూస్తున్నావు చూడు. నేను ఇలా బీజేపీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దాని నరేటివ్ వార్లా మిమ్మల్ని సమర్థించేటోళ్లకు ప్రోత్సాహం ఇవ్వండి, మీకు భజన చేసేటోళ్ళని కాదు. నరేటివ్ వార్ ఇలా మాట్లాడతలేడు కదా పెద్ద మనిషి అని అంటే అది నిజమేమో అని అనుకుంటారు పోరలు. మళ్ళీ దాని తర్వాత 12 గంటల రాత్రికి ఒకటి పెట్టి ఫ్రెండ్స్ అని చెప్పి మాట్లాడినంత మాత్రాన కాదు. జర కొంచెం విజిల్ ఉండు. అండ్ దిస్ జెన్జీ ఈజ్ యువర్ పొటెన్షియల్ ఓటర్. అర్థం చేసుకొని ఆలోచించుండ్రి. భారత్ మాతాకి జై.